మెయిన్ లీడ్ అంటే ఏంటి? అంటే మెయిన్ లీడ్ అంటే అదే. మెయిన్ లీడ్ అంటే ఏంటి చెప్పండి? నువ్వు అలా అంటుంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది కొంచెం. సిగ్గెందుకండి? ఇప్పుడు మీరు హీరో, మెయిన్ లీడ్ హీరో. ఎస్, మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు? మీరే మెయిన్ లీడ్ చేద్దామని. నాకు రాలేదు. యాక్చువల్లీ మా డైరెక్టర్ సందీప్ గారు, తను భీమ్ భూమికి జై అనే ఒక సినిమా చేస్తున్నాడు. అందులో నేను హీరో ఫ్రెండ్. అందులో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో నేను చేశా. నన్ను ఒక కమేడియన్గానే వాళ్ళు కమేడియన్గానే చూసి ఉంటారు. అంటే ఇవన్నీ ఎమోషన్ ఇవన్నీ క్యారీ చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి అని వాళ్ళకి అంత డౌటు. కానీ ఆ సాంగ్లో కొంచెం ఆయనకు నచ్చింది. అరే సాంగ్ ఎమోషనల్ కూడా బాగా క్యారీ చేస్తున్నాడు కదా అని ఒక చిన్న కథ అనుకున్నా. నువ్వు చేస్తావు అంటే ఎందుకు చేయను నేను, చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. సో అనుకోవడం, కొంచెం దాన్ని బాగా డెవలప్ చేయడం. సో ఆ కథ కూడా సినిమా ప్రయత్నమే. ఓకే. కానీ జీవన్ గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే కొత్త కొత్త హీరోలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అండ్ జబర్దస్త్కి సంబంధించి అంటే మీ బుల్లితెరకి సంబంధించి చాలామంది హీరోలు అవతారాలు ఎత్తారు. బట్ సినిమాలు ఎవరు ఆడక, జనాలు చూడక, అంటే జనాలు యాక్సెప్ట్ చేయక మళ్ళీ ఒక సినిమాలతో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, ఫన్ ఎప్పటికైనా ఎన్ని రోజులకు ఎప్పుడు ఎన్నిసార్లు తీసినా కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లరి నరేష్ గారు కానీ ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు, అండ్ సంపూర్ణేష్ బాబు అన్న ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎన్నిసార్లు వచ్చినా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ నేను ఎంచుకున్నది కూడా ఫన్నే, ఫన్ జోనే. ఇప్పుడు ఫన్ జోన్ వదిలేయట్లే. సో కాస్త కొంచెం మెయిన్ లీడ్ కాబట్టి దాంట్లో కొంచెం ఎమోషన్, కొంచెం సీరియస్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ మెయిన్గా మాత్రం ఎంటర్టైన్మెంట్కి పక్కా ఆదరిస్తారు. పక్కా మంచి రోజులు ఉంటాయి ఎప్పటికైనా. మరి మీ డైరెక్టర్ గారు చెప్పలేదా మెయిన్ లీడ్ మనకి 6 ప్యాక్ కావాలి అది ఇది అని చెప్పి, ఇట్లా మేక్ ఓవర్స్ ఏం చెప్పలేదా మీకు? లేదు, ఇంకా ఘోరంగా డీగ్లామర్ అయితేనే బెటర్. ఎంటర్టైన్మెంట్ మనం నవ్వించాలంటే అది స్టేజ్ చేంజ్ అయింది అంతే తప్ప సేమ్ క్యారెక్టర్సే. సో అక్కడ కూడా టీమ్ లీడర్గా నా స్కిట్కు నేను హీరో అన్నట్టే, అంతే. మరి అది ఎంటర్టైన్మెంట్. సో అక్కడి నుంచి ప్లాట్ఫామ్ కొంచెం చేంజ్ అయింది అంతే. ఇక్కడ కూడా నేను ఎంటర్టైన్మెంటే, కమెడియనే. సో ఏదైనా సరే అటు డైరెక్టర్ కావచ్చు, డబ్బులు పెట్టే అతనికి కావచ్చు, ఎంతో కొంత ప్లస్ అవ్వాలి అని అనుకుంటారు. ఇప్పుడు మీరే ఒకటి అన్నారు, నాకు ఇంకా అనుకున్నంత గుర్తింపు రాలేదు అని చెప్పి. మరి అంత గుర్తింపు రాలేదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తున్నా అన్నప్పుడు అరే ఈడెవడ్రా హీరో, ఎక్కడ చూడలేదే, ఎవరో చెప్తే తప్ప తెలియదు కొంతమందికి, ఈయన జీవన్ రా జబర్దస్త్ చేశాడు ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు అని చెప్పి. మరి ఇది మరి మీకు మైనస్సే కదా మీ సినిమాకి? ప్రమోషన్ చేసుకుంటాం. ప్రమోషనే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సినిమా చేయడం, ఇప్పుడు చిన్న సినిమాలకు మెయిన్, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఏదైనా సినిమే. బట్ కాకపోతే కొంచెం తక్కువ బడ్జెట్ సినిమాలకి ఖచ్చితంగా ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్. ప్రమోషన్ లేనిది మాత్రం మనం తెలియదు. ఎంత ఇప్పుడు జబర్దస్త్లో చూసినా కూడా ఈ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు కూడా. సో వాళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ సో నేను ఇది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క వెరైటీగా మనం ప్రమోషన్ చేసుకోవడంలో కూడా, అంటే నార్మల్గా పోయి ప్రమోషన్ వేరు, కొంచెం మనం అక్కడ ఎంటర్టైన్మెంట్గా చేసి అది తెలిసి కాబట్టి ఆ వేళనే మనము ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తే కొంతవరకు జనాలకు కంపల్సరీ వెళ్తుందన్న నమ్మకం. ఓకే. సో ఎందుకంటే మనం ఇప్పుడు మొన్న వచ్చిన పెద్ద సినిమాలు కూడా చూడవచ్చు, ఒక డిఫరెంట్గా ప్రమోషన్ చేసుకుంటాం. సో అలా ఇప్పుడు మొన్న వచ్చిన మా రాకేష్ సినిమా కూడా కొంచెం డిఫరెంట్గా ప్రమోషన్ చేసుకుంటాం. సో అలా మనం కూడా డిఫరెంట్గా ప్రమోషన్ చేసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా అరే వీడా అని చెప్పేసి అని అంటారు. డిఫరెంట్గా అంటే ఎలా ప్లాన్ చేస్తారు? బస్ ఎక్కడం, ట్రైన్ ఎక్కడం, అది ఎవరో ఫ్లైట్లో ఎక్కి ప్రమోషన్స్ చేశారు? ఏం లేదు, నేనైతే ఒకలాగా అనుకున్నా. గౌతమ్ అనే ఒక యాంకర్ ఉంది. సో గౌతమ్ యాంకర్ని తీసుకెళ్ళి ఒక్కసారి జనాల ముందు ప్రమోషన్ చేపిస్తే చాలు, నా సినిమాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇంకా నాకు అంటే ఎట్లా సరే గౌతమిని తీసుకెళ్తారు, గౌతమి చేసి పెడతది, ఎలా చేపిస్తారు ఆ ప్రమోషన్స్? వెరైటీ అన్నారుగా. వెరైటీ అంటే ఒక పిచ్చిదాన్ని గెటప్ వేస్తాం. అదండి, మీకు నన్నే ఇయ్యాలి ఊహించాలని ఎందుకు అనిపించింది? అంటే అలా అని కాదు, మీరు అన్నారు కదా అవును, ఏ గెటప్ అయినా వేయలే. నువ్వు రాగానే ఫస్ట్ ఏమన్నావు, ఏమన్నా హీరోయిన్ ఛాన్స్ ఉందా అని చెప్పి. మీరేమో మంచిగా హీరో అట్లా ఉంటారు, ఇంత మంచిగా ఉన్నారన్న ఏమో పిచ్చిదాన్ని గెటప్ వేయించి ప్రమోషన్ చేపిస్తారా? ఎవరన్నారండి నువ్వు బాగాలేదని? చెప్పు, ఎవరన్నారు చెప్పు.
అసలు ఇప్పుడు మీరే అన్నారు పిచ్చిదాన్ని గెటప్ వేపిస్తారని. గెటప్ అన్న నేను గెటప్ అన్న ఏ హీరోయిన్కి తక్కువ చెప్పు. సరే ఆ గెటప్ వేసుకుని ఏం చేయాలి, నేను వెళ్ళి సిగ్నల్స్ దగ్గర ప్రమోషన్ చేయాలా? లేదా అలా అంటే డిఫరెంట్గా అప్పుడు అందరూ చూస్తారు ఈ అమ్మాయి ఏంటి ఇంత బాగున్నది, అసలు ఈ హీరోయిన్గా ఉండాల్సిన అమ్మాయి ఇలా ఎందుకు అంటే ఈ మధ్యలో జాతరలల్లో రోడ్ల పక్కన ఉన్న వాళ్ళే హీరోయిన్లు కనిపిస్తున్నారు జనాలకి. సో అందుకే ఏంది ఇలా ఉన్న అమ్మాయి ఈమె చేస్తుందంటే సంథింగ్ ఏదో ఉన్నది ఇందులో అని చెప్పి ఖచ్చితంగా మరి చూస్తారు. నాకు గట్టికిస్తారా? ఎందుకు పక్క కమర్షియల్ నేను అందుకని. ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా చేస్తావని నాకు తెలుసు. అబ్బా. సో ఇంకా నువ్వు యాక్చువల్లీ సపోర్ట్ చేస్తావు, మనస్ఫూర్తిగా చేస్తావు అని తెలుసు. ఇంకా ఎందుకు అన్నీ అనేసుకున్నారు ఇంకా మొత్తానికి. ప్రమోషన్స్కి గౌతమి ఎట్లా అంటే ఇలా చేయించేద్దామని, అంతేనా? అలా అంటే నీ మంచి మనసు అర్థమైంది అలా అంతే. థ్యాంక్ యూ జీవన్ గారు, ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు నా మనసు, మీకు అర్థమైంది కదా. కొట్టేశారండి ఇక్కడ మార్కులు మీరు. థ్యాంక్ యూ. ఎనీవే అంటే నాకు నిజంగా నమ్మకం ఉంది. మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం. ఇప్పుడు జబర్దస్త్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి తెలియలే, అవును. తర్వాత అరే ఇదేదో షో అని చెప్పేసాను. ఇప్పుడు మనం కూడా అంత నిరాశపడాల్సిన అవసరం లేదు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఫస్ట్ కొంచెం వీళ్ళకి చెప్పి మీరు కొంతమంది చెప్పాలి, అలా కొంత చెప్తే మనం ఎప్పుడైతే జనాల పట్ల ప్రేక్షకుల పట్ల మనం కొంచెం వినయంగా కొంచెం చూడండి, ఎంకరేజ్ చేయండి అంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. కానీ జీవన్ గారు ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ కన్నా సినిమా ప్రమోషన్లు సూపర్ హైలైట్ అవుతాయి. మరి మీరు ఆ ప్రమోషన్లకి తీసుకొచ్చే గెస్ట్లు కూడా అలా ఉండాలి. మరి ఎవరెవరు తీసుకొస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మా టీం వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. మా జబర్దస్త్ టీం చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారు, అందరూ చేస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ నాకు జబర్దస్త్లో ఒక రెడ్డు అని చెప్పేసి అని పేరు రావడానికి ముఖ్య కారణం మా రోజా గారిని అడిగినా ఖచ్చితంగా చేస్తుంది. నాకు మంచి సపోర్ట్ అనసూయ గారిని అడిగినా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. బాబు గారిని అడిగినా సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు బిజీ లేకుండా ఉంటే 100% అడగగానే ఖచ్చితంగా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మొన్న మనం చూసాం, మా రాకేష్, మేము బావ అని పిలుచుకుంటాం, తనకి ఎంత మంచిగా సపోర్ట్ చేశారు. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు 100%. సో మీకు ఆ నమ్మకం ఉంది. సో ఎందుకంటే మొన్న వచ్చిన ఒక ఆయనే అన్నారు, ఇట్లా ప్రమోషన్కి రమ్మంటే మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళే ప్రమోషన్స్కి రావట్లేదు అని తెలిసిన బిగ్ బాస్లో ఆయనకున్న పరిచయం ఉన్న వాళ్ళు కూడా రమ్మన్నా కూడా రాలేదు. అందుకనే అడుగుతున్నా, జీవన్ గారు మరి గ్యాప్లో ఉన్నారు జబర్దస్త్కి, మరి మీరు ఈరోజు ఇలా నా సినిమా గురించి ప్రమోషన్ చేయండి అన్నా అని అంటే వస్తారా? అంత టైం ఇస్తారా మీకు అని చెప్పి? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే నేను ఇది ఓపెనింగ్ రోజు కూడా నేను మా వాళ్ళకు చాలామంది కాల్ చేశాను. వాళ్ళు వేరే దగ్గర ఉండడం, కొంతమంది కాశీ అక్కడ ఉండడం వల్ల కొంతవరకు అంటే వాళ్ళు రాలేని సిచ్యువేషన్ ఉంది, కానీ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తారు. అండ్ జీవన్ గారు మీరు డప్పు బాగా వాయిస్తారు కదా? చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ పెరిగిన వాళ్ళం. సో అలా పాడుతూ ప్లే చేయడం అలవాటైంది. అలానే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలే, ఎక్కడ లేదు. సో అలా పాడుతూ ప్లే చేయడం అలవాటైంది. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళం, జానపదం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కొంచెం అలా. For more videos like this, subscribe Big TV channel.